హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్. వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి అనమాట. ఇదైతే సింగపూర్లో అంగరంగ వైభవంగా జగన్నాథుడి స్నానయాత్ర జరిగిందనమాట. అది మీరు కూడా చూసేసి ఆనందపడండి. అసలు స్నానయాత్ర అంటే ఏంటనుకుంటున్నారు? స్నానయాత్ర ఎందుకు జరిపిస్తున్నారు జగన్నాథుడికి? స్నానయాత్ర ఎలా చేస్తారు తెలుసా? దీన్ని దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారనమాట. ఆ 108 నీటి కుండలతో జగన్నాథుడికి స్నానయాత్ర అనేది అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఇంద్రదుమ్న మహారాజు గారు డీటీస్ని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత జగన్నాథుడిని, బలదేవుని, సుభద్రమాయిని ఇలా లావిష్గా గ్రాండ్గా వాళ్ళకి స్నానయాత్ర సెరమనీ అనేది చేశారనమాట. ఆ తర్వాత నుంచి అలా చక్కగా జరుగుతూ ఉందన్నమాట. జగన్నాథుడు జగత్తుకే నాథుడు. ఆయన సిక్కయ్యారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. ఆయన లీలలు అలా ఉంటాయి. మరి నమ్మకుంటే ఎలా అనుకుంటున్నారు? ఆ తర్వాత అయితే కన్నా వాళ్ళు 15 days ఎవరికి దర్శనం ఇవ్వరనమాట. ఆ తర్వాత ఎలా వస్తాడు తెలుసా? జగన్నాథుడు చక్కగా హీరో లాగా బయటకు వస్తాడనమాట. లక్షల కొద్ది జనాలు వేచి కళ్ళతో ఎదురు చూస్తుంటారనమాట. జగత్తు మొత్తానికి నాథుడు ఆయన. మరి అలాంటి నాథుడి కోసం ఎదురు చూడకుండా ఎలా అనుకుంటున్నారండి? కాబట్టి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న రథయాత్రని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. రథైచ్ఛ వామన దృష్ట పునర్జన్మన విద్యతే అంటారనమాట. ఎవరైతే ఆ రథంలో జగన్నాథుని చూస్తారో మనకు ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే ఈ కాలచక్రం కూడా ఆగిపోతుంది అనమాట. ఇంకంతకంటే ఏం కావాలండి? నాకైతే ఎంతో ఆనందం వేసింది అలా వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే. జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది అనమాట. ఇంకేం కావాలండి? చక్కగా ఇక్కడైతే తత్వైత్ ప్రభు గారు జగన్నాథ అష్టకం చక్కగా పాడారనమాట. మీకన్నా నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్.